నీకు ఈ ఇంట్లో స్థానం లేదు అని కౌశికి చెప్తుంటే, "అక్క ఇంకెప్పుడు ఇలా చేయను. ఈ ఒక్కసారికి క్షమించక్క" అని యువరాజు వేడుకుంటూ ఉంటాడు. "లేదు, నీకు ఈ ఆస్తిలో కానీ, ఈ ఇంట్లో కానీ, ఆఫీస్‌లో కానీ, ఎక్కడ కానీ స్థానం లేదు. నీలాంటి వాడిని ఇంకా ఇంట్లో పెట్టుకుంటే వజ్రపాటి కుటుంబం పరువే పోతుంది" అని కౌశికి చెప్తే, "ఏందమ్మీ ఇలా మాట్లాడుతున్నావు" అని వైజయంతి వేడుకుంటూ ఉంటుంది. ఇదంతా వింటున్న నిషి, "అంటే యువరాజ్‌కి ఆస్తి రాదా? నేనేదో యువరాజ్ మీద కోపంతో యువరాజ్ కోసం ఇలా మాట్లాడితే వదినేంటి ఆస్తి రాదు అని ఇలా మాట్లాడుతోంది. ఇప్పుడు ఆస్తి రాకపోతే ఎలా అని నిషి తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. "మీరు ఆగండి పిన్ని, ఇదంతా మీ గారాబం వల్లే వచ్చింది" అని కౌశికి అంటుంది. "చూడు యువరాజ్, నీలాంటి వాడు ఇంట్లో ఉండకూడదు. అవును, కౌశికి చెప్పింది నిజమే. ఎప్పుడు వజ్రపాటి కుటుంబ వారసుడు వారసుడు అని నువ్వు మాట్లాడుతూ ఉంటావు కదా. నీలాంటి వాడు ఉంటే ఈ ఇంటి కుటుంబ పరువే పోతుంది. మాకంటూ ఒక పరువు, సమాజంలో మంచి గౌరవ స్థానాలు ఉన్నాయి. నీ వల్ల అవన్నీ చెడిపోయేటట్లయితే నిన్ను ఇంట్లో ఎందుకు ఉండనివ్వాలి? కొడుకుగా ఎందుకు అంగీకరించాలి? నువ్వే ఈ ఇంట్లో నుంచి వెళ్తావా? లేకుంటే నేనే గెంటేనా" అని సుధాకర్ అంటాడు. "నీలాంటి వాడు నా కొడుకని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది" అని సుధాకర్ అరుస్తూ ఉంటే, "ఏంది బా, నువ్వు కూడా కొడుకు గురించి అలా మాట్లాడుతున్నావు" అని వైజయంతి అంటుంది. వెంటనే సుధాకర్, "నోరు ముయ్" అంటూ వైజయంతి చెంప పగలగొట్టి, "ఇదంతా నీ వల్లనే వచ్చింది. నీ గారాబం వల్లనే వచ్చింది. అసలు నీకు కొడుకుని ఎలా పెంచాలో కూడా తెలీదు. పోరా బయటికి" అని వైజయంతిని తిడుతూ యువరాజ్ని గెంటేస్తూ తోసిపడేస్తాడు. "బాబాయ్, ఒక్కసారి నేను చెప్పేది విను" అని కౌశికి చెప్తున్నా కూడా సుధాకర్ యువరాజ్ని నెట్టేయటంతో యువరాజ్ తలదించుకొని వెళ్తూ ఉంటాడు. "ఆగు యువరాజు, ఈ ఇంట్లో నుంచి వెళ్లాల్సింది నువ్వు కాదు నేను" అని నిషి అనగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. "ఏందమ్మీ, ఏం మాట్లాడుతున్నావు" అని వైజయంతి అంటుంది. "అంతే కదా అత్తయ్య, యువరాజ్ని నాకిచ్చి పెళ్లి చేసి నన్ను మోసం చేశారు. ఇలాంటి వాడిని కట్టుకున్నందుకు ఇప్పుడు నేనే కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సింది. వెళ్తే మా పుట్టింటికి వెళ్తాను, లేదంటే గంగలోకి వెళ్ళి కలుస్తాను. ఇక నాకు ఏ దారుంది చెప్పండి? మీ అబ్బాయినే మీరు ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నప్పుడు కోడలినైనా నన్ను ఈ ఇంట్లో ఎందుకు ఉండనిస్తారు? యువరాజ్‌కి స్థానం లేనప్పుడు నాకెందుకు స్థానం ఉంటుంది? కాబట్టి నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను" అని నిషి వెళ్తూ ఉంటుంది. "నిషి, ఆగు ఆగు" అంటూ ధాత్రి పరిగెత్తుకుంటూ నిషి దగ్గరికి వచ్చి, "నువ్వు ఈ టైంలో ఇలా వెళ్ళటం కరెక్ట్ కాదే" అని ధాత్రి చెప్తూ ఉంటుంది. "ఒకసారి నేను చెప్పేది విను, అర్థం చేసుకో" అని ధాత్రి అంటే, "వచ్చిందమ్మా నీతులు చెప్పటానికి ప్రవచనాల పుట్ట. నీకేం తెలుసే? నా స్థానంలో నువ్వు ఉంటే తెలుస్తుంది" అని నిషి అంటుంది. "నీ స్థానంలో ఉండి ఆలోచిస్తున్నాను కాబట్టే నేను అర్థం చేసుకొని ఇలా చెప్తున్నాను. ప్లీజ్, ఈ సమయంలో నువ్వు ఇంట్లో నుండి వెళ్ళి కష్టాల పాలు కాకు. నేను చెప్పేది అర్థం చేసుకో" అని ధాత్రి చెప్తుంటే, "అయితే చెప్పాల్సింది నాకు కాదు, కౌశికి వదినకి చెప్పండి. ఈ ఇంట్లో, ఆస్తిలో, ఆఫీస్‌లో అన్నింట్లో కూడా మా ఆయన యువరాజ్‌కి సగభాగం ఇస్తేనే నేను ఈ ఇంట్లో ఉంటాను" అని నిషి చెప్తుంది. "సారీ నిషి, మేము అక్క నిర్ణయాన్ని తప్పు పట్టలేము. మేము అక్కనే సమర్థిస్తాము. మేము అక్కకి ఎదురు చెప్పము" అని కేదార్ అంటాడు. "అయితే నా నిర్ణయం ఇదే. నేను ఇంట్లో నుంచి వెళ్తున్నాను" అని నిషి ఇంక మళ్ళీ వెళ్తూ ఉంటుంది. "నిషి ఆగు" అంటూ ధాత్రి, కేదార్ వెనకాలే పరుగులు పెడుతూ గుమ్మం దగ్గరికి వస్తారు. నిషి అడుగు బయట పెట్టగానే భరద్వాజ ఎదురు వస్తాడు. "అమ్మా నిషి, ఏంటిది? ఎక్కడికి వస్తున్నావు" అని భరద్వాజ అడుగుతూ ఉంటే, "నాన్న" అంటూ నిషి ఏడుస్తూ హగ్ చేసుకొని, "నాన్న, నేను ఇంటికే వస్తున్నాను నాన్న. నన్ను వీళ్ళందరూ మోసం చేశారు నాన్న. మా ఆయనకే ఈ ఇంట్లో స్థానం లేనప్పుడు నాకెట్లా ఈ ఇంట్లో స్థానం ఉంటుంది నాన్న. అందుకే నేను వచ్చేస్తున్నాను" అని నిషి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. "అమ్మ జగదాత్రి, ఏంటి ఇదంతా" అని భరద్వాజ అడగటంతో, "ముందు మీరు లోపలికి రండి నాన్న, మాట్లాడుకుందాం" అని ధాత్రి అంటుంది. "అన్నయ్య గారు ఎలా ఉన్నారు" అని వైజయంతి అంటుంది. "నేను బాగానే ఉన్నానమ్మా, నిషి ఏంటి" అని భరద్వాజ అనడంతో, "అయినా నువ్వేందమ్మీ ఎక్కడికి పోతావు? పోవాల్సిన వాళ్ళే ఈ ఇంట్లో పోకుండా సిగ్గు లేకుండా ఈ ఇంట్లో పడి తింటున్నారు. నువ్వేందమ్మీ ఈ ఇంటి కోడలివి" అని వైజయంతి అంటుంది. "కానీ నేను ఈ ఇంట్లో పేరుకు మాత్రమే కోడలిని. ఇంటి పెత్తనమంతా ఈ కూతురిదే కదా" అని కౌశికిని నిషి చూపిస్తూ ఉంటుంది. "నిషి, నువ్వు గొడవని పెద్దది చేయకు" అని ధాత్రి అంటుంది. "ఏయ్, ఇదంతా నీ వల్లే వచ్చిందే." అలా నిషి, జగదాత్రి ఇద్దరు గొడవ పడుతూ మాట మాట అనుకుంటూ ఉంటారు. అదేంటన్నది మనకు వినిపించరు. "మీరు ఆపుతారా" అని భరద్వాజ అంటాడు. "అసలు ఏం జరిగిందో చెప్పండి" అని భరద్వాజ అడగటంతో, "అప్పుడు రండి నేను చెప్తాను" అని సుధాకర్ కూర్చోపెట్టుకొని ఆడిటోరియంలో జరిగిన విషయం మొత్తం కూడా వివరిస్తారు. ఆడిటోరియంలో జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే నా కూతురు తీసుకున్న నిర్ణయం సరి అయిందే, తప్పు లేదనిపిస్తోంది అని భరద్వాజ అంటాడు.
అయ్యో! నేను ఏ తప్పు చేయలేదు అని యువరాజ్ అంటే, మరి నువ్వు ఏ తప్పు చేయకపోతే జేడీ నిన్నెందుకు టార్గెట్ చేస్తుంది? సాక్ష్యం నీ భార్య రూపంలో నీ కళ్ళ ముందరే నిలబడి ఉంది అని కౌశికి అంటుంది. తప్పు చేయలేదని చెప్పి ఇంకా దిగజారిపోయి నీ క్యారెక్టర్‌ని దిగజార్చుకోకు అని కౌశికి అంటుంది. సరే అక్క తప్పు చేశాను ఒప్పుకుంటాను. ఈ ఒక్కసారికి క్షమించు అని యువరాజ్ అంటాడు. క్షమించే ప్రశ్నే లేదు అని సుధాకర్ అంటాడు. అబ్బా! ఈ ఒక్కసారికి క్షమించేయి అబ్బా! అని వైజయంతి వేడుకుంటూ ఉంటుంది. వాడు చేసిన తప్పుకి ఈ ఒక్కసారికి క్షమించగలనేమో కానీ, ఈ ఆస్తిని, ఈ కుటుంబాన్ని వాడి చేతుల్లో పెట్టి నేను తప్పు చేయలేను వైజయంతి అని సుధాకర్ అంటాడు. బాబాయ్ ఈ ఒక్కసారికి అని కౌశికి అంటే, చూడమ్మా కౌశికి ఈ ఒక్కసారికి అని చెప్పి వాడి చేతుల్లో ఈ ఇంటి బాధ్యతని నేనైతే పెట్టలేను. నాకు యువరాజ్ మీద నమ్మకం పోయింది. నేనైతే యువరాజ్‌ని నమ్మను గాక నమ్మను అని సుధాకర్ అంటాడు. మీ నిర్ణయం మీరు చెప్పారు. అయితే నా నిర్ణయాన్ని కూడా వినండి. నేను కూడా నా కూతుర్ని ఈ ఇంట్లో పెట్టలేను. నా కూతుర్ని నేను తీసుకువెళ్ళిపోతాను అని భరద్వాజ చెప్తాడు. అన్నయ్య గారు మీరు కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని వైజయంతి అంటే, నేను తీసుకున్న నిర్ణయంలో తప్పేముందమ్మా చెప్పమ్మా. మీ కొడుకు మీద మీకే నమ్మకం లేదు. ఇంట్లో నుంచి పంపించేస్తామని చెప్తున్నారు. మరి ఒక్క పైసా కూడా చేతిలో లేకుండా నీ కొడుకు నా కూతుర్ని ఎలా పోషిస్తాడు చెప్పండి. నీ కొడుకు చేతుల్లో నా కూతుర్ని నేను ఎలా వెళ్ళనిస్తాను అని భరద్వాజ అనడంతో, పర్వాలేదే నాన్న ఏం మాట్లాడతారో ఏంటో అనుకున్నా కరెక్ట్ పాయింటే పట్టాడు అని నిషి మనసులో సంతోషపడుతూ ఉంటుంది. అంకుల్ మీరాగండి నేను బాబాయ్‌తో మాట్లాడతాను అని కౌశికి చెప్తూ, బాబాయ్ ఈ ఒక్కసారికి యువరాజ్‌ని క్షమించి చూడండి అని వేడుకుంటూ ఉంటుంది. లేదమ్మా నాకైతే నమ్మకం లేదు అని సుధాకర్ అదే మాట మీద ఉంటాడు. మామయ్య గారు ఈ ఒక్కసారికి క్షమించండి యువరాజ్ మారతాడన్న నమ్మకం నాకు ఉంది అని ధాత్రి, కేదార్ కూడా చెప్తారు. అవును యువరాజ్ మారితే మనకే కదా మంచిది అని కేదార్ చెప్తాడు. అవునుబ్బా ఒప్పుకోబ్బా అని వైజయంతి కూడా బతిమలాడుతూ ఉంటుంది. సరే మీరందరూ ఇంత చెప్తున్నారు కాబట్టి ఈ ఒక్కసారికి నేను క్షమిస్తాను. ఇంకోసారి కనుక ఇలా జరిగిందంటే నేను మాత్రం అసలు క్షమించను అని ఈ ఒక్కసారికి ఒకే ఒక్క ఛాన్స్ అని సుధాకర్ చెప్తాడు. చూడు యువరాజ్ నేను క్షమించి ఈ ఇంట్లో ఉండనిస్తున్నామే కానీ నీకైతే చిల్లి గవ్వ కూడా ఆస్తి నేనివ్వను. ఒక 6 నెలలు చూస్తాను. నువ్వు మారావు ఎలాంటి క్రిమినల్ పనులు, ఇల్లీగల్ పనులు చేయటం లేదన్న తెలిస్తేనే నేను ఈ ఇంట్లో ఉండనిస్తాను. ఆస్తి కూడా ఇస్తాను. లేదంటే చిల్లి గవ్వ కూడా ఇవ్వను అని కౌశికి వార్నింగ్ ఇస్తుంది. సరే మీరు యువరాజ్‌కి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి నేను కూడా నా కూతురు నిషిని ఇక్కడే ఉండనిస్తున్నాను. చూడమ్మా నిషి 6 నెలలు ఓపిక పట్టు. అప్పటికి యువరాజ్ మారకపోతే అప్పుడు నువ్వు అన్నట్లే మన ఇంటికి వచ్చేద్దువు అని భరద్వాజ చెప్తాడు. అలాగే 6 నెలలు మాత్రమే చూస్తాను లేకుంటే కాపురం చేయను అని నిషి తేల్చి చెప్పేస్తుంది. తర్వాత నిషి, యువరాజ్ ఇద్దరూ కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. నిషి అది కాదు అని యువరాజ్ చెప్తుంటే, అసలు నీకు బుద్ధుందా? కాస్త ఉండి ఉంటే ఈ ఇంట్లో ఒక్క చిల్లి గవ్వ కూడా మన చేతికి వచ్చి ఉండేది కాదు. ఆస్తి ఇవ్వనని కౌశికి వదిన ఎలా చెప్పిందో విన్నావు కదా అని నిషి అంటే, నిషి ఇప్పుడు మీనంతో చేతులు కలిపినందుకు నువ్వు నన్ను తిడుతున్నావా? లేకుంటే అక్క నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నందుకు, ఆస్తి రానందుకు నువ్వు నన్ను తిడుతున్నావా అని యువరాజ్ అంటే, రెండిటి గురించి అని నిషి అంటుంది. నిషి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అని యువరాజ్ అంటుంటే, ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ఎలా అని నిషి అంటుంది. అవును నిషి అదే నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు అక్క నాకు పైసా డబ్బులు కూడా ఇవ్వనని చెప్పింది. ఈ 6 నెలలు గడవాలన్నా కూడా నాకు ఏదో ఒక జాబ్ కావాలి కదా! అంటే జాబ్ వెతుక్కోవాల్సిందే అని యువరాజ్ అంటే, అవును ఇంతకీ మీనన్ దగ్గర నువ్వు పని చేస్తున్నావు కదా! నీకు ఎంత డబ్బులు ఇచ్చేవాడు అని అంటే, అక్క ఇస్తున్న దానికంటే 3, 4 రెట్లు ఎక్కువ ఇచ్చేవాడు అని యువరాజ్ అంటాడు. నిజంగా అంత డబ్బులు వచ్చేవా అని నిషి అంటే, అంత వస్తున్నాయి కాబట్టే కదా నేను నిన్ను మెయింటైన్ చేయగలుగుతున్నాను. అర్థం కాలేదా అని యువరాజ్ అంటాడు. ఇప్పుడు ఉన్నది పాయ, ఉంచుకున్నది పాయ అని యువరాజ్ అంటే, ఉన్నది పోయిందంటే వదిన ఆస్తి ఇవ్వనని చెప్పింది. కానీ నువ్వు మీనన్ దగ్గర జాబ్ అయితే నీకు అలాగే ఉంది కదా! దానిని కంటిన్యూ చేసేయి డబ్బులు బాగా వస్తాయని నిషి చెప్పటంతో యువరాజు షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు.